నేను కమర్షియల్ స్పేస్‌లో చాలా అడ్వాన్స్డ్‌గా అనాలిసిస్ చేస్తాను. బెస్ట్ డీల్స్ ఇస్తానని చెప్పి మార్కెట్‌లో నాకు బ్రాండ్ వాల్యూ అయితే ఉంది. కొంతమంది వాళ్ళు ఓన్‌గా డైరెక్ట్‌గా బిల్డర్ దగ్గరికి వెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటాం అని చెప్పి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటారు. అలాంటి ఇన్వెస్టర్స్‌లో నేను చూసిన ఒక కేస్ స్టడీ ఆయన డైరెక్ట్‌గా బిల్డర్ దగ్గరికి వెళ్లి ఒక 10,000 స్క్వేర్ ఫీట్ అనేది తీసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ 3, 4 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయింది. ఆయన కొనుక్కుందప్పుడు రూ. 6,000. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత రూ. 8,000కి మార్కెట్‌లో అది సేల్ అవుతా ఉంది. దాన్ని పట్టుకొని నా దగ్గరికి వచ్చి, సంతోష్ నువ్వు దీన్ని రూ. 10,000కి పర్ స్క్వేర్ ఫీట్ చొప్పున అమ్మేసేయ్ అని చెప్పాడు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది నా ద్వారా కాదు. మీరు చెప్తున్న ప్రైస్ మార్కెట్ కన్నా ఎక్కువ. నేనైతే డీల్ చెయ్యను అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ ఎవరి ద్వారా సేల్ చేసుకుంటాడు, ఎంతకు సేల్ చేసుకుంటాడు, ఆయనకు వచ్చిన రిటర్న్ ఎంత? నేను ఇక్కడ చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, తెలివితేటలన్నీ మాలాంటి వాళ్ళ దగ్గర ఉపయోగిస్తారు కదా, మరి ఇదే తెలివితేటలు బిల్డర్ దగ్గర ఎందుకు ఉపయోగించరు? ఇప్పుడు మీరు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి 3, 4 ఇయర్స్ డిలే అయిపోతే మీరు ఎంత నెగిటివ్గా మాట్లాడతారు.